అందరికీ వందనములు. ఈరోజు దేవుని దివ్యవాక్యము 1 దెస్సలోనికయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 24వ వచనము. మిమ్మును పిలిచివాడు నమ్మకమైన వాడు కనుక అలాగూ చేయును. ప్రియమైన దైవజనమా, ఈ వాక్యం వింటున్న మీరందరూ క్షేమంగా దేవుని రెక్కల చాటున ఆయన వాగ్దానములు స్వతంత్రించుకుంటున్నారన్న విశ్వాసంతో ప్రభువునకు వందనములు చెల్లిస్తున్నాను. ప్రతిదినము ప్రార్థిస్తున్నారా? మనలను పిలిచినవాడు నమ్మదగినవాడు. ఎందుకు ఆయనను నమ్మాలి? అలాగూ అన్నాడు. ఏలాగు చేస్తాడు తెలుసుకుందామా? మనలను అనాథలుగా విడువనివాడు. నిన్ను, నీ బంధువులు, స్నేహితులు అందరూ నీ స్థితిని బట్టి దూరం కావచ్చు, కానీ పరమతండ్రికి ఏ పక్షపాతము లేదు. ఆ మహాదేవుడు మంచివారిని, చెడ్డవారిని అందరినీ ప్రేమించువాడు. ఆయన లోకమును ఎంతో ప్రేమించినాడు. మంచివారిని ఇంకా పరిశుద్ధతలో స్థిరపరచుటకు, చెడ్డవారిని మంచి మార్గంలో నడిపించుటకు ఎల్లప్పుడూ తోడుగా తన శాశ్వతమైన ప్రేమతో మనలను ప్రేమిస్తున్నాడు. ఆయనను నమ్ముకున్న నీకు ఎవరూ తోడు లేరని బాధపడకు. దేవుని రాజ్య విషయంలో నీ తల్లిదండ్రులను, అన్నదమ్ములను వదులుకున్న వారికి ఇహలోకంలో పరలోకంలో దీవెనలు ఉంటాయని పేతురు గారితో ప్రభువు అన్నారు. ఆయన రాజ్యమును, నీతిని వెతుకుటకు ఎన్నో నిందలు, అవమానాలు, శ్రమలు, అనారోగ్య పరిస్థితుల గుండా వెళ్లాల్సి వస్తుంది. అయినా ఆ మహాప్రభువు నిన్ను పిలిచినాడు కనుక భయపడకు. మనుషులు మోసం చేయొచ్చు, కానీ నిన్ను పిలిచిన వాడు మోసం చేయడు, ఆదరిస్తాడు. నీ తప్పులను క్షమించి నిన్ను కనికరిస్తాడు. మన పరిశుద్ధులు ఈ లోకంలో ఎవరూ ఈ లోకేచ్ఛలను కోరుకోలేదు. అయినా ప్రభువారు వారికి తక్కువేమీ చేయలేదని శిష్యులు ప్రభు వారితో చెప్పినారు. వారి ఎడల కనికరం చూపిన ప్రభువు, నీవు ఆయన నమ్ముకున్నప్పుడు నిన్ను తన గుప్పిలి విప్పి తృప్తిపరచడా? తన నోటి నుండి వచ్చిన వాగ్దానము ఏదియూ నెరవేరక వెనుకకు తిరగదు కదా. నీ ఎడల నిశ్చయముగా నెరవేర్చును. ఈ లోక పరిస్థితులకు భయపడకు. ఆయన నమ్మదగిన దేవుడు. శ్రమలో యోబు గారు కలిగిన యథార్థతను కలిగి ఉండుటకు ప్రయాసపడదుము. రెండింతల ఆశీర్వాదమును పొందుకుందాము. దావీదు గారు ప్రతిదినము దేవుని యొద్ద విచారణ చేసినట్టు మనము చేద్దాము. ఆ మహాదేవుడే మన పక్షమున మన శత్రువులతో యుద్ధము చేయును. అబ్రహాము గారి వలె నిరీక్షణ కలిగిన వారమై ఉందాము. గొప్ప గొప్ప అద్భుత కార్యములను మన జీవితంలో మనము అనుభవించెదము. ఆయన మనలను పేరు పెట్టి పిలిచిన దేవుడు. నీ ఎడల, నా ఎడల శ్రేష్టమైన ఉద్దేశములు కలిగిన వాడు, గొప్ప ప్రణాళికను కలిగినవాడు. లోకంలో ఎక్కడా నెమ్మది దొరకదు. దొరికినా అవన్నీ తాత్కాలికమే. పరిశుద్ధ గ్రంథము స్పష్టముగా తెలియజేస్తుంది, నీ వాక్యము నన్ను బ్రతికించియున్నది, నా బాధలో నాకు నెమ్మది కలిగించుచున్నది అని. ఆయనను ఆశ్రయించు వారికే నెమ్మది. ఆయనే దీర్ఘాయువును కలగజేయువాడు, అందుకే నమ్మదగినవాడు. తన రక్తంతో కడగబడిన నీకు ఆ ప్రభువు నిత్య జీవమును అనుగ్రహించును. ప్రార్థన చేసుకుందామా? మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మహాపరిశుద్ధుడా, మహాదేవా, నీ పాదములకు వందనములు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. తండ్రి అని పిలుచుటకు యోగ్యత లేని మమ్ములను పేరు పెట్టి పిలిచినందుకై వందనములు. నీవు నమ్మదగిన దేవుడవని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నీవు మా ఎడల శ్రేష్టమైన ఉన్నతమైన తలంపులు కలవాడవనియు, వాటన్నిటినీ నెరవేరుస్తూ ఉన్నవాడవనియు, మాకు క్షేమమును ఇచ్చువాడవనియు మీకు వందనములు చెల్లించుకుంటున్నాను. ప్రభువా, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకొనండి. వారి ఇరుకులు, ఇబ్బందులు మీరు ఎరిగినవారు. నీకు మరుగైనది ఏదియూ లేదు నాయనా. వాటన్నిటి నుండి వారికి విడుదలను అనుగ్రహించి నెమ్మదిని ప్రసాదించుమని వేడుకుంటున్నాను. మీరు మా ప్రార్థనలు ఆలకించినందుకై వాటికి ప్రత్యుత్తరమిచ్చే దేవుడవని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ దిన కాపుదల, నడిపింపు, నీ యొక్క కృపను మా అందరికీ అనుగ్రహించుమని యేసుక్రీస్తు అతిపుణ్యమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమెన్. జీవము గల దేవుడు ఈ దిన వాగ్దానమును మనందరి ఎడల నెరవేర్చును గాక. ఆమెన్.